తొందరగా వస్తే తొందర లోపల రావచ్చు, లేకపోతే ట్రాఫిక్ మీరు ఎన్నో ఉంటారు. ఎట్లుంటుందని అడగకూడదు బ్రో సినిమా. అసలు ట్రోలింగ్ ఎందుకు చేస్తారు నాకు అర్థమవుతలేదు. ఆ బన్నీ సినిమా వచ్చి వాళ్ళు పడుకుంటారు. పెంచానా నీ అమ్మ 2000 కానీ మేము పోతామన్నా పోనీ అసలు రెడీ. అసలు ఈ సినిమా దసరా పండుగ కోసం ఎంత వెయిట్ చేస్తామో ఈ సినిమా కోసం అంత వెయిట్ చేస్తున్నాం మేము. ట్రోలింగ్స్ మరి ఆపుకుంటారు ఈ సినిమా చూసి వేసిన ముండా కొడుకులు ఆపుకుంటారు ట్రోలింగ్ అంతే. ఆపేశారు ట్రోలింగ్ మొత్తం ఆపేశారు అన్న. అసలు అతలు ఉన్నది ఎవరిదన్నా నేషనల్ ఇప్పుడు ఇంటర్నేషనల్, అప్పుడు నేషనల్ ఇప్పుడు ఇంటర్నేషనల్. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా వైల్డ్ 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 ఫైర్ పుష్ప 1 నుంచా? అరే అదేందన్న అది నేషనలే ఆల్రెడీ ఇంటర్నేషనల్ బ్రాండ్ బ్రాండ్ అవును ఉంటా డబల్ అన్న. అది పుష్ప 1 అది సాంగ్ ఇప్పుడు వచ్చేది పుష్ప 1 నైట్ సాంగ్ అన్న ఫీలింగ్స్ అని నైట్ సాంగ్ ఏంది ఫీలింగ్ సాంగ్ చెప్పదన్న. ఆ స్టెప్పులు ఏందన్నా ఆ రష్మిక అల్లు అసలు ఏందన్నా వాము వేరే లెవెల్ అన్న. ఎక్కడి నుంచి వస్తుంది? మైసమ్మగూడ నుంచి వస్తున్నా. ఓకే ఎలా అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి ఈవెంట్ మీద? నార్మల్గా అయితే ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది కదా, సో సాంగ్కి చాలా అంటే చాలా హై రేంజ్లో వెళ్ళిపోయింది. మూవీ ఇంకా ఇచ్చి పడేస్తుంది. వేరే లాంగ్వేజ్లో చూసుకుంటే ఈవెంట్ పుష్ప 2 ఈవెంట్ చాలా గ్రాండ్గా పెద్ద గ్రౌండ్లో అయితే పెట్టారు. ఇక్కడ చూసుకుంటే చాలా చిన్న గ్రౌండ్లో పెట్టారు. ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. మీ మాటలు ఏం చెప్తారు? అసలు గ్రౌండ్తో పని లేదు, ఎక్కడ ప్లేస్ ఉన్నా అక్కడ కూర్చుంటారు. అంటే కాదు బయట కూడా ఇక్కడ పబ్లిక్ పట్టకుండా ఫ్యాన్స్ పట్టకుండా బయట చూద్దామంటే అసలు ఎల్ఈడి స్క్రీన్స్ కూడా లేవు కదా, ఎలా అంటే లైక్ దొరకాలి కదా వాళ్ళకి కూడా ప్లేస్. ఇంతమంది వస్తారని వాళ్ళు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది కానీ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారని. కానీ వీళ్ళందరూ అంతా గేట్లు కూడా నెట్టేసుకొని వచ్చేస్తున్నారు. పుష్ప 2 ఫస్ట్ డే ఎంత కలెక్షన్ చేసేదానికి? అది అసలు దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేము, మనం లెక్కలోకి వేసుకోలేము. ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ దానికి దీనికి ఎట్లా ఉంటుంది? దానికి దీనికి డబల్ 100% ఎక్కువ ఉంటుంది ర్యాంప్. అది కలెక్షన్ 1500 పక్కా 1500 పక్కా క్రాస్ అవుతుంది. పెంచారు బొంబాయిలో కూడా 2000 3000 ఉన్నది. సో కాన్ఫిడెన్స్ ఏంటంటే ఎంత పెట్టినా చూస్తారు, ఎందుకంటే ఆ ఫ్యానిజం అట్లుంది అభిమానము. ఓకే బ్రదర్ ఎంత అద్దన్నా కూడా చూస్తారు, ఎందుకంటే మూవీ బాగుంటుంది కాబట్టి. అవన్నీ పట్టించుకుంటూ పోతే మనం ముందుకు సాగలేము. ఎంత నేను ట్రోల్ చేసినా ఈ సినిమాతో చూపెడతాడు ఎంత హై లేచిండు అనేది అంతా. ఎక్కడి నుంచి వచ్చారు? నేను అమీర్పేట నుంచి. అంటే ఈవెంట్ చూడడానికి వచ్చారు? ఓకే ఈవెంట్ చూడడానికి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. ఓకే సో ట్రైలర్ చూసారు కదా, మీకు ఎలా అనిపించింది? అంటే ట్రైలర్లో చాలా వైల్డ్గా చాలా ఓకే సో చాలా ఎక్సైటెడ్తో ఉన్నాను. ఓకే సాంగ్స్ చూసారా? చూసాను. నిన్న ఒక సాంగ్ రిలీజ్ అయింది. ఓకే కిస్ 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 ఎలా అనిపిస్తుంది ఆ సాంగ్? చాలా ఐటెం సాంగ్ లా. ఓకే బట్ పుష్ప 1లో ఉన్న ఓ అంటావా లాగైతే అస్సలు అంత తక్కువ ఉందంట. చాలా తక్కువ ఉంది. ఓకే అంటే మీకు ఈ క్వశ్చన్ ఇంకో క్వశ్చన్ అడుగుతా. ఆ సాంగ్ తక్కువ ఉంది అంటారు కదా, మూవీ ఫస్ట్ డే ఎంత కలెక్షన్ చేశారు అనిపిస్తుంది? ఫస్ట్ డే మీ అంచనా? ఫస్ట్ డే అయితే 100 అబోవ్ ఉండిద్దని ఖచ్చితంగా అనుకుంటున్నా. ఓకే పుష్ప 1 కన్నా మంచిగా ఉన్నదంటారా ఇప్పుడు పుష్ప 2? మేబీ ఉండొచ్చు, కొంచెం టీజర్ చూసిన తర్వాత అర్థమవుతుంది. చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఓకే చాలా ఎక్సైటెడ్ తో ఉన్నాము. టికెట్స్ బుక్ చేసుకురా మరి? చేసుకున్నాము. ఓకే లాస్ట్ ట్రైలర్ లో ఎక్కువ ఏం నచ్చింది? హీరో ఎంట్రీ చాలా బాగుంది. సారీ కట్టడం, సారీ ఉన్న సీన్ అయితే చాలా ఓకే. ఆ డైలాగ్స్ కానీ ఎలివేషన్స్ కానీ డైరెక్షన్ కానీ ఎలా అనిపించింది? చాలా బాగున్నాయి అన్ని. సో 1000 కోట్లు 2000 కోట్లు రికార్డ్ ఖచ్చితంగా అవుతుంది. ఓకే బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతుంది పుష్ప 2. ఓకే లాస్ట్ పుష్ప గురించి ఏమైనా చెప్పాలంటే? పుష్ప అంటే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. ఫస్ట్ దానికి దీనికి ఎంత హైప్? ఫస్ట్ హైలైట్, ఇప్పుడు హైలైట్ బ్రో. టికెట్ రేట్లు కూడా 1100. టికెట్లు డబ్బులు ఏముంది బ్రో, హీరో ఉంటే రేపు పోతాయి. మాకు మా దేవుని చూడాలి అంతవరకే. నెగిటివ్ అన్నీ సమానం.
సాంగ్ ఎట్లా ఉంది? సాంగ్ సూపర్గా ఉంది. పెద్ద ఫ్యానా? పెద్ద ఫ్యాన్. మా ఆంధ్ర మా దేవుడిని ఇంకా చూసుకోవాలి బ్రో. పుష్ప అంటే పేరు అనుకుంటువా, బ్రాండ్ తగ్గేదే లేదు. ఓకే హాయ్. హలో. ఎక్కడి నుంచి వచ్చారు? వెంకటగిరి. వెంకటగిరి నుంచి. అంటే ఈవెంట్ చూడడానికి ఓకే, ఎలా అనిపిస్తుంది ఈవెంట్ చూడడానికి? చాలా ఎక్సైటింగ్ ఉంది. ఎప్పుడైతే ఆలోచించి చూద్దామని వెయిట్ చేస్తున్నాను నేనైతే. ఓకే, టీజర్ చూసారా? ఎలా అనిపిస్తుంది? కాస్ట్ 1000 crores పక్కా సార్. అంటే ఫస్ట్ డే అంటే ఓవరాల్ గా? ఓవరాల్ ఫస్ట్ డే ఓకే, మేము ఎంజాయ్ సరిపెట్టేసుకుంటాం. ఓకే ఓకే. ట్రైలర్ లో కానీ చూసుకున్నట్టయితే శారీ సీన్ మీకు ఎలా అనిపించింది? అదైతే ఆసమ్. ఏ హీరో కూడా ట్రై చేయాలి అట్లా చేసినాడు మాలో. ఓకే ఓకే. ఇంకా మన క్వశ్చన్స్ అడుగుతారా? ఒక ఏ లెవెల్ మొత్తం థియేటర్ మొత్తం లేచిపోతుంది అట్లా ఉంటుంది వచ్చేసారి పక్క. ఎక్స్పెక్టేషన్ ఆబ్వియస్లీ హైగానే ఉంటాయి. అట్లనే నాకు నచ్చిన సాంగ్ అయితే కిసిక్ సాంగ్ ఇప్పుడు వరకు. ఊ అంట ఈజ్ బెటర్ దెన్ కిసిక్. ఓకే, చాలా మంది ఏమంటారు అంటే నిన్న రిలీజ్ అయిన సాంగ్ అంత లోగుంది, ఊ అంట సాంగ్ కన్నా లోగుంది అని అంటారు. మీరేమంటారు? ప్రతి సాంగ్ కి దానికి ఉన్న మీనింగ్ వేరే ఉంటుంది కాబట్టి ప్రతి సాంగ్ మంచి సాంగే. ఓకే. ఎలా అనుకుంటా ఏం చేస్తాం, వెళ్తాం ఫ్యాన్స్ కాబట్టి ఎలాగైనా వెళ్ళి చూడాలి. టికెట్స్ బుక్ చేసుకుర్రా? ఆఫ్ కోర్స్ మా అన్న చేస్తా అన్నది పోతాను. ఓకే. పుష్ప తగ్గేదలే. మీరు ముగ్గురు కలిపి ఒకటేసారి పుష్ప 2 డైలాగ్ పుష్ప తగ్గేదలే. సాంగ్ కిస్ సాంగ్ అంటున్నావు, సూపర్ అన్నది మాత్రం. ఓకే వేరే. ఇప్పుడు పుష్ప టీజర్ చూసినావా? టీజర్ బీజం బాగుంది బాయ్. టీజర్ అన్న అసలు వేరే టీజర్ చూసే ఫ్లాట్ మొత్తం కోసుకుంటా అన్న. అల్లు అర్జున్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తావు? నేనేం లేదు, అన్న కోసం ఏమైనా చేస్తా. ఓకే. పుష్ప 2 మూవీ ఇప్పుడు ఎవరైనా బాగాలేదన్నారు అనుకో ఏం చేస్తా? కొంతమంది కూడా అంటారు, చాలా మంది చింపుడే ఏం లేదు, చింపుడే ఖాళీ. మొన్న అది కిస్ సాంగ్ రిలీజ్ అయింది కదా, ఆ సాంగే ఫ్లాప్ అయింది. అంటే వాళ్ళకి ఎక్కలేదో ఏందో కానీ ఆ సాంగే ఫ్లాప్ అయింది. మూవీ కూడా ఫ్లాప్ అవుతుంది కదా. అర్థం కాని వాళ్ళకి అర్థం కాదు, కొడుకులకి అర్థం కాని వాళ్ళకి అర్థం కానట్టే ఉంటది అన్న. మంచిగా ఇంటే అర్థం అవుతుంది అంతే. ఓకే. ఫస్ట్ డే ఎంత కలెక్షన్ చేసేదానంటే? ఫస్ట్ డే 1000 కోట్లు అన్న. 1000 కోట్లు అయిపోతుంది అన్న. పుష్ప అక్కడ అల్లు అర్జున్ ఆడ అందరు కలిసి పుష్ప గురించి లాస్ట్ ఒక డైలాగ్. పుష్ప అంటే ఫైర్ కాలే, వరల్డ్ ఫైర్ అంటే తగ్గేదేలే. హలో, ఎక్కడ నుంచి వచ్చారు? సికింద్రాబాద్ నుంచి. అంటే ఈవెంట్ చూడడానికి వచ్చారు. ఎలా అనిపిస్తుంది? చాలా ఎక్సైటింగ్ ఉంది. ఓకే, ట్రైలర్ చూసారా? చూసాం. ఓకే, ఇలా ట్రైలర్ ఎలా ఉంది మీకు? సూపర్ ఉంది, చూడబుద్ధి అవుతుంది, అందుకనే మళ్ళీ వచ్చేసి అవుతుందని అందుకే వచ్చాం మేము. ఓకే ఓకే. పాసెస్ తీసుకురా? నిన్న ఒక సాంగ్ రిలీజ్ అయింది, ఐడియా ఉందా? చూడలేదండి. ఫస్ట్ ఒక సాంగ్ రిలీజ్ అయింది, ఎలా ఉంది సాంగ్? బాగుంది. అంటే కొంతమంది ట్రోలర్స్ ఏమంటున్నారంటే ఆ సాంగ్ ఫ్లాప్ ఉంది, ఆ సాంగ్ అంత ఎక్కలేదు. పుష్ప 1లో ఊ అంట ఆ సాంగ్ బాగుంది, ఇదే అంత సాంగ్ డల్ ఉంది, మూవీ ఏం హిట్ అవుతుందని చాలా మంది అయితే అంటారు. మీ మాటలు యాజ్ ఏ అల్లు అర్జున్ ఫ్యాన్ గా? చాలా హిట్ అవుతుంది మూవీ, చాలా హిట్ అవుతుంది మూవీ. ఓకే. కలెక్షన్ ఫస్ట్ డే కలెక్షన్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు? 1 కి 2 కి కలెక్షన్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు? 1 crore 6 crores 6 crores వన్ డే అంటారు. ఓకే. లాస్ట్ పుష్ప గురించి డైలాగ్ ఏమైనా చెప్పాలంటే తగ్గేదే లేదు. ఏమైనా డిఫరెంట్ గా పుష్ప 2లో మీ స్టైల్లో? నేను చూడలేదు. ఓకే. పుష్ప అంటే ఫైర్ అంటున్నా, వైల్డ్ ఫ్లైయర్ అని ఒక డైలాగ్ ఉంది, ఆ చెప్పి. ओके थैंक्स। हिंदी बात बोलो यार, हिंदी 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 बात असल हिंदी कैसा है भाई? अभी बढ़िया है। टीजर देखा, ट्रेलर देखा। 3 साल से राह देख रहे थे मूवी की। अभी अन्ना ने शुरू कर दिया सब उनका राड़ा। तो अभी बहुत खुश है। फायर नहीं है, वाइल्ड फायर है। वाइल्ड फायर वूफ। ट्रेलर कैसा है भाई? क्या बोले? सब रिकॉर्ड तोड़ देगा। ब्लॉकबस्टर भैया, ब्लॉकबस्टर। जय बन्ने, जय बन्ने, जय बन्ने, जय बन्ने। ఎక్కడెక్కడ అందరూ వచ్చేస్తారు. మన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటే ఎక్కడెక్కడ అంటే ముంబై కానీ, తర్వాత చెన్నై కానీ, అట్నే పాట్నా కానీ అన్ని ఈవెంట్స్ అయిపోయాయి ఆల్మోస్ట్. మెయిన్ మన హైదరాబాద్లో అంతకుముందుకు మల్లారెడ్డి ఈవెంట్స్లో పెట్టారు కానీ అది క్యాన్సిల్ అయింది.
తర్వాత మళ్ళీ ఇక్కడ యూసఫ్గూడ గ్రౌండ్స్లో పెట్టారు. పర్మిషన్స్ అనేది అన్ని గ్రాంటెడ్ అయ్యాయి. ఫ్యాన్స్ అయితే అందరూ ట్రైలర్ మాత్రం విజువల్స్ ఒక్కొక్కటి మాత్రం మైండ్ పోతుంది బ్రో. సినిమా ఎలా ఉంటుందని చాలా ఆసక్తిగా ఉన్నాం మేమైతే వెయిటింగ్ చేస్తున్నాం. అవును బ్రో, వింటేజ్ బన్నీ అని మళ్ళీ వచ్చేస్తారు బ్రో. అసలు డ్యాన్స్ మాత్రం వేరే ఊరా మాస్. శ్రీలీల కిసిక్ సాంగ్ కానీ ఇప్పుడు చేసిన రష్మిక సాంగ్ కానీ రెండు మాత్రం వేరే లెవెల్. ఓకే, అంటే ఇప్పుడు రష్మిక యాక్టింగ్ పుష్ప 1 కన్నా పుష్ప 2లో ఎక్కువ ఉంటుంది. మనము చూసినట్టు మొన్న యానిమల్ నుంచి రష్మిక యాక్టింగ్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. తర్వాత ఇప్పుడు 2లో కూడా చాలా బాగుంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓవరాల్గా మూవీ ఫస్ట్ డేనే ఇంత కలెక్షన్ చేస్తుంది అనిపిస్తుంది అన్ని లాంగ్వేజెస్ అంటే ఇప్పుడు అన్ని రికార్డుల కన్నా అన్ని రికార్డులు ఉండవు బ్రో, బదులు కొడతా అనుకుంటున్నాం. ఓకే, లాస్ట్ ఫైనల్గా పుష్ప గురించి ఒక్క డైలాగ్. పుష్ప అంటే ఫ్లవర్ కాదు, పుష్ప అంటే ఫైర్. ఓకే, మామూలు ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. ఓకే, తగ్గేదేలే.